కౌడిపల్లి మండల పరిధిలోని తునికి గ్రామ శివార్లో వెలిసిన శ్రీ నల్లపోచమ్మ తల్లి జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం రోజున పాచిబండ్ల ఊరేగింపు నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో శివసత్తుల నాట్యాలతో అమ్మవారి ఆలయం చుట్టూ బండ్ల ఊరేగింపు జరిపారు. సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని వారి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారికి వడిబియ్యం, నూతన వస్త్రాలు సమర్పించారు. మరికొంతమంది భక్తులు అమ్మవారికి మేకపోతులతో, కోడి పుంజులతో వారి వారి మొక్కులు తీర్చుకున్నారు. పోర్గు దండాలు సమర్పించారు. అనంతరం రాత్రి పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఈవో రంగారావు, సీనియర్ అసిస్టెంట్ వెంకటరెడ్డి, రెనోవేషన్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పెద్దలు ఏర్పాట్లు చేశారు. సోమవారం రోజు ఆలయం వద్ద జాతర ఉత్సవాలు ముగిశాయి. సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా వచ్చిన భక్తులు జాతర ఉత్సవాల్లో పాల్గొని వారి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ధనలక్ష్మి శేఖర్, ఉప సర్పంచ్ మధుసూదన్ గౌడ్, రెనోవేషన్ కమిటీ సభ్యులు నారాయణ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రాములు, ప్రభాకర్ చారి, రాజశేఖర్, పర్వతాలు, ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు బండా సాయాగౌడ్, చల్లా మల్లేశం, మాజీ ఉప సర్పంచ్ కొండలరెడ్డి, పెద్దలు శ్రీహరి, కిరణ్ గుప్తా, మాణిక్యారెడ్డి, అమర్ సింగ్, గ్రామ పెద్దలు, చిన్నలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.